హలో, ఈ వీడియోలో ఒక చిన్న షార్ట్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుందాం. విల్ హీ కమ్ హోమ్ అని ఒక తెలుగు స్టోరీని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన ఒక చిన్న కథ. పిల్లాడు వస్తాడు అనే ఒక కథని, సత్యవతి గారు రాసిన కథని పద్మావతి అనే వ్యక్తి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో, జూనియర్ ఇంటర్మీడియట్లో షార్ట్ స్టోరీస్లో ఒక సిలబస్లో ఒక లెసన్గా ఇవ్వడం జరిగింది, ఒక కథగా ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకుంటాం. లాస్ట్ వీడియోలో స్టార్ట్ చేసాము, కొంత కథ కూడా అయింది. 3 క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి. విజయ గారి అమ్మమ్మ సాయిత్రమ్మ గారు అండ్ విజయ్ గారు కొడుకు, పేరు చెప్పలేదు, కొడుకు అనమాట. అయితే ఆ కొడుకు క్యారెక్టర్ మనకు కనపడదు, కానీ స్టోరీ మొత్తం కొడుకు గురించే. ఓకే, స్టోరీలో విజయ్ గారు అంటే కొడుకు వాళ్ళ మదరు టీవీ సీరియల్ చూస్తుంటే కొడుకు ఇంటికి రాలేదు స్కూల్ నుండి అనే విషయాన్ని గమనిస్తారు. గమనించిన తర్వాత ఆవిడ టెన్షన్ పడడం మొదలు పెడతారు. వీళ్ళకి ఫోన్ చేస్తారు. వర్షం బాగా వస్తుంటుంది బయట, టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళ అమ్మమ్మ గారేమో పెద్ద టెన్షన్ పడమాకలేవే, ఎక్కడో ఆగిపోయి ఉంటాడు, వర్షం వస్తుంది కదా అని చెప్పి ధైర్యం చెప్తున్నారు. సో అంతవరకు అయింది. కంటిన్యూ చేద్దాం ఈ వీడియోలో, ఈ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. Vijaya's feverish imagination has taken the shape of a television playing scenes again and again. విజయ్ గారికి ఏమో ఈ రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. టీవీ సీరియల్స్ చూడడం బాగా అలవాటు ఇవిడికి. దానివల్ల టీవీ సీరియల్స్ జరిగేవి, టీవీ న్యూస్లో జరిగేవన్నీ కూడా మైండ్లోకి వస్తున్నాయి. మనం చూస్తున్న టీవీ సీరియల్లో ఒకరినొకరు కుట్రలతో చంపుకోవడానికి, ఒకరినొకరు పొడుచుకోవడానికి, విషప్రయోగాలు చేయడం జరుగుతుంటుంది కదా. ఈ నెగిటివ్ సీన్స్ అన్నీ కూడా ఇప్పుడు మైండ్లోకి వస్తున్నాయి. నా కొడుకుని ఎవరు చంపేశారా, నా కొడుకు ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా, నా కొడుకు ఏమైనా ప్రేమించాడా ఎవరైనా, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. అంటే నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, కీడు శంకిస్తున్నారు అనమాట. ఆన్ ఏ మోటార్ బైక్ 3 youngsters talking on the phone, a drunk lorry driver rushing towards the motorbike in a zigzag manner at high speed. ఒక న్యూస్ గుర్తొచ్చింది. ఒక మోటార్ బైక్ మీద 3 కుర్రోళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఒక లారీ డ్రైవర్ తాగేసి రోడ్డు మీద అడ్డదిడ్డంగా వచ్చేసి వీళ్ళని గుద్దేశాడు. ఇది ఒక న్యూస్, ఆవిడ టీవీలో చూసిన న్యూస్లో ఒకటి. 3 dead bodies scattered on the road in a pool of blood, white t-shirts soaked in red. ఆ 3 పిల్లలు కూడా రక్తం ముడుగులు కుట్టుకుంటున్నారు, చనిపోయారు, డెడ్ బాడీస్ ఉన్నాయి. వాళ్ళ టీషర్ట్స్, ముఖ్యంగా ఒక వైట్ టీషర్ట్ కంప్లీట్గా రెడ్ కలర్లో అయిపోయింది. ఇది ఒక న్యూస్, ఆవిడ గుర్తు చేసుకున్న న్యూస్ అనమాట. కొంపదీసిన కొడుకు అలా అవ్వలేదు కదా అని ఒక టెన్షన్ అనమాట. ఇన్ ద రైన్ ఏ లోన్ బైకర్, an unknown man waves his hand for a lift. The bike stops. The stranger pulls the biker off the motorbike, drags him to the road and beats him badly. The man steals the laptop, mobile, wallet and snatching bike keys and runs into the darkness without a backward glance. The child is unconscious on the road. Vijaya fervently prays to Lord Venkateshwara to keep her son safe and vows that she will walk up to the temple, not drive up. ఇంకొక న్యూస్ గుర్తొచ్చింది. వర్షంలో ఒక బైక్ మీద కుర్రోళ్ళు వెళ్తుంటే, కాలేజ్ పిల్లలు వెళ్తుంటే ఎవరో లిఫ్ట్ అడిగారు. లిఫ్ట్ ఇచ్చినందుకు అతను లిఫ్ట్ ఎక్కిన తర్వాత వాడిని బెదిరించి వాడి దగ్గర డబ్బులు, బండి తాళాలు, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ లాక్కొని వాడిని కొట్టేసి బైక్ తీసుకొని పారిపోయాడు. ఆ బైక్ ఉన్నవాడేమో పాపం స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోయాడు. ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి విజయమ్మకి. నా కొడుకు అలా జరిగిందా దేవుడా, ఏడుకొండలు వాడా, నా కొడుకు ఏం జరగకూడదు, నా కొడుకు కనుక సేఫ్గా ఇంటికి వస్తే నీ కొండకి నడుచుకుంటూ వస్తాను, నేను బండి మీద కాదు నడుచుకుంటూ వస్తాను అని చెప్పి మొక్కుంటున్నారు. సమ్మర్స్ బర్త్డే, a friend invites him to party. He refuses. They mock him. He's provoked and goes along with his friends. There are arguments, and from arguments to fisticuffs to a full-blown fight. Someone commented on his girlfriend. He commented on the other person's girlfriend. No one is aware whose life is snuffed out in the blind rage that ensures. ఇంకొక సంఘటన కూడా ఈవిడ గుర్తు చేసుకుంటున్నారు. ఇంకొక సంఘటన కూడా ఈవిడ మైండ్లో వచ్చింది. ఏంటంటే ఏదో ఫ్రెండ్ది బర్త్డే, రమ్మని పిలిచారు, ఇటు రానన్నాడు, ఎక్కిరిచ్చారు. కోపం వచ్చిన వీడు గొడవ పడ్డాడు. ఆ గొడవల్లో మాట పెరిగింది.
ఒకడు గర్ల్ ఫ్రెండ్ మాట మాట పెరిగి మాటలు పోట్లాట్లు ఆ, పెద్ద పెద్ద గొడవలాగా అయింది. ఎవరో ఒకడు గర్ల్ ఫ్రెండ్ని కామెంట్ చేశాడు, కోపం వచ్చిన వీడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని కామెంట్ చేశాడు. ఇలా గొడవలు జరిగి చాలా పెద్ద గొడవ జరిగింది. ఏ యూత్ వెంట్ టు స్విమ్ ఇన్ ద రివర్ కృష్ణ అండ్ రౌండ్. ఇంకొక న్యూస్ కూడా న్యూస్ పేపర్ టీవీలో చూసి న్యూస్లను గుర్తొస్తున్నాయి. ఒక కుర్రోడు కృష్ణానదిలో స్నానానికి వెళ్ళి మునిగి చచ్చిపోయాడు. నా కొడుకు అలా కాలేదు కదా, ఫ్రెండ్స్తో గొడవ పడలేదు కదా నా కొడుకు. ఇలా అనమాట. క్రికెట్ బెట్టింగ్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్. ఇఫ్ దే విన్ ఇట్ ఈస్ వైల్డ్ పార్టీయింగ్. ఇఫ్ దే లూజ్ వేర్ విల్ they get money to replace it. They steal scooters, motorbikes, laptops and sell these in the grey market. People apprehend the offenders, mask them, put them on the identification line. I hope that our innocent child is not caught in that. కొంతమంది పిల్లలు కొన్ని వేల రూపాయలు క్రికెట్ బెట్టింగ్లో కట్టారు. గెలిస్తే పార్టీ చేసుకుంటారు, ఓడిపోతే ఆ డబ్బులు కట్టడానికి దొంగతనాలు చేస్తారు. స్కూటర్లు, మోటార్ బైక్ దొంగిలిస్తారు, పోలీసులకు పట్టుబడతారు, మొహానికి ముసుగులేసి నుంచోబెడతారు. నా కొడుకు దానిలో లేడు కదా. ఇవన్నీ కూడా కొడుకు గురించి తనకు వస్తున్న నెగిటివ్ థాట్స్ అనమాట. నా కొడుకు అలా జరిగిపోయింది ఇలా జరిగిపోయింది అని అనుకుంటున్నారు. ఎవరు? విజయమ్మ గారు. అమ్మమ్మ సేస్ అగైన్, అవర్ చైల్డ్ విల్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దిస్. Do not have bad thoughts. You raised him for 20 years. Do you not know what kind of a person he is? Look, how you are drenching in sweat. Drink a glass of hot milk to regain your energy. చూడు, అమ్మమ్మ చెప్తామాట, చూడు ఇలాంటి ఆలోచనలు పెట్టుకో. మాకు వాడు అలాంటి నీకు తెలియదు. 20 ఏళ్ళు నువ్వే పెంచావు, 20 ఏళ్ళు అన్ని. వాడు ఎలాంటి క్యారెక్టర్, ఇలాంటి వాటిలో ఇలాంటి గొడవలు పెట్టుకుంటావు తక్కువ. వాడు ఎలాంటి మనిషి నీకు తెలీదా? ఓకే, చూడు ఎంత అలసిపోయావో, చెమటలు పట్టేసావు, చూడు నీరసం అయిపోయావు. ఇగో కొంచెం వేడి పాలు కొంచెం తాగు, కొంచెం ఓపిక వస్తుంది అని చెప్పి అమ్మమ్మ గారు చెప్తున్నారు. I will not even have a drop of water till my son returns. My one and only son, he is my life. అమ్మమ్మ వాజ్ సైలెంట్. పాలు కాదు కదా, మంచి నీళ్ళు కూడా ముట్టను, ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా తాగను. వాడు నాకు కన్న కొడుకు, ఒకే ఒక్క కొడుకు నాకు. నా కొడుకు తిరిగి వస్తేనే నేను మంచి నీళ్ళు తాగుతాను అని చెప్పారు. అమ్మమ్మ వాజ్ సైలెంట్. అమ్మమ్మ గారు సైలెంట్ అయిపోయారు. Of late, he has been giving a lift to Sandhya, the girl who lives at the end of our lane. Did her family misunderstand it to be a love affair and kill him? They are not from our caste. They beat our Venkatratham's grandson and dumped him. You know about it, don't you? అమ్మమ్మ listened silently and did not respond. ఇంకా ఇవి చెప్తుంది విజయమ్మ గారు అమ్మమ్మతో. ఏమనంటే, మనోడు వీధి చివరిలో ఉన్న సంధ్య ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇస్తుంటాడు. ఒక్కొక్కసారి ఆ పిల్లవాళ్ళ పేరెంట్స్ ఇతను చూసి మిస్అండర్స్టాండ్ చేసుకుని చంపేసి ఉంటారంటావా? అసలుకి వాళ్ళది మంది ఒక క్యాస్ట్ కాదు. ఈ మధ్య మన వెంకటరత్నం వాళ్ళ మనవడిని వాళ్ళు కొట్టి పడేశారు. విన్నావుగా నువ్వు ఇది కూడా? ఇజంట్ ఇట్? అలా ఏమైనా జరిగిందంటావా అని చెప్పి అమ్మమ్మతో చెప్తున్నారు. అమ్మమ్మ మొత్తం వింటూ ఉన్నారు సైలెంట్గా. 2 o'clock, 3 o'clock, 4 o'clock టైం గడిచిపోతుంది. 2 అయిపోయింది, 3 అయింది, అర్ధరాత్రి తెల్లారి 4 అయిపోయింది. Vijaya paced anxiously in the room, jumping at every sound. Suddenly she threw up. Ammamma slowly got her to bed and gave her a nightie to change. విజయ్ గారు పాపం టెన్షన్ పడుతూ ఉన్నారు. నిద్ర లేదేం లేదు. చిన్న సౌండ్ వచ్చినా సరే గబగబా తలుపు దగ్గర పరిగెడుతున్నారు, కొడుకు వచ్చాడేమో అని చెప్పి. అమ్మమ్మ కూడా ఆవిడని చూస్తే ఏడుకుని నిద్ర పట్టట్లా. ఒక నైటీ ఇచ్చారు, ఏదైనా కట్టుకోవే అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకొని. Lying down on the bed, Vijaya started weeping bitterly, tears swelling up. Helplessly, అమ్మమ్మ listened to Vijaya's hiccups. సో బెడ్ మీద పడుకున్నారు విజయ్ గారు. ఏడ్చేస్తున్నారు, ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి, కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి, దిండ్లు తడిసిపోతున్నాయి. పాపం ఏం చేయలేని నిస్సాయ స్థితిలో అమ్మమ్మ గారు ఉన్నారు. ఆవిడ వెక్కిళ్ళని ఈవిడ వింటూ ఉన్నారు. అమ్మమ్మ, nowadays it is difficult to find out who are friends or enemies. A few days ago, his own friends murdered a youth and threw him in a canal. అమ్మమ్మ, ఈ రోజుల్లో ఎవరు ఫ్రెండ్స్ ఎవరి శత్రువులు గుర్తించలేకపోతున్నామే. మొన్నటికి మొన్న ఆ న్యూస్లో చూశాను నేను. ఒక కుర్రోడ్ని వాళ్ళ ఫ్రెండ్సే నమ్మించి తీసుకెళ్ళి ఎక్కడికో కాలువలో ముంచేసి చంపేశారు అని అన్నారు. మై చైల్డ్, why do you get only unpleasant thoughts? Since last night you have only bad thoughts and are thinking of the worst. During the days of the freedom struggle, your grandfather would not come home for 10 days at a stretch. In those days, there were no mobile phones to find out, were they?
We continued our day-to-day chores and waited for him anxiously. అమ్మమ్మ recalled her past. అమ్మాయి, రాత్రి నుండి చూస్తున్నావు, నువ్వు ఎందుకు కూడా బ్యాడ్ థాట్సే ఆలోచిస్తున్నావు, అన్నీ నెగిటివ్ థింగ్స్ ఆలోచిస్తున్నావు, ఎందుకు అలా ఆలోచిస్తావు, ఏం కాదు వాడికి, ఎందుకు టెన్షన్ పడుతుంది, ఒక రాత్రి ఇంటికి రాకపోతే ఎందుకు టెన్షన్ పడుతున్నావు. మా రోజుల్లో మీ తాతగారు ఫ్రీడమ్ ఫైటరు, స్వాతంత్రం కోసం ఫైట్ చేస్తున్నప్పుడు రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. మేము నెగ్గుకురాల సంసారాలు చేయలేము. మేము టెన్షన్ పడకుండా బతకలా. నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడతావు, ఒక రాత్రి గడిచాడు అంతే కదా, టెన్షన్ పడమాకు, రేపు ఆలోచిద్దాం. Within 3 years of her marriage, her mother-in-law passed away. Her father-in-law married a woman of her own age. Both together took care of her children and his children. When father-in-law's first wife daughters came home to deliver their babies, the house was full of small and lactating babies. With so many children, none had time to see who came home at what time or to worry why they had not come home. విజయ్ గారు కూడా తమ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఇంట్లో గంపెడు మంది పిల్లలు ఉండేవాళ్ళు, ఎక్కువ మంది ఉండేవాళ్ళు, చుట్టాలు వచ్చే చుట్టాలతో పోయే చుట్టాలతో ఫుల్గా ఉండేది. ఎవరింటికి వస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు కూడా తెలిసేది కాదు. ఒకప్పుడు రోజులు అలా ఉండేవండి. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, చాలామంది ఉండేవాళ్ళు. బట్ ఒకళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళి తెలియదు, మిస్ అయినా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. సాయంత్రం ఎప్పుడో నిద్రపోయేటప్పుడు చూసుకునేవాళ్ళం అంతే. ఇప్పుడేముంది, ఇళ్లలో ఒకళ్ళే ఇద్దరు ఉంటున్నారు, ఐసోలేటెడ్ అయిపోయాం మనం. ఒకప్పుడు ఎక్కువ మంది జనం ఉండడం వల్ల ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది అంతగా గమనించేవాళ్ళు కాదు. సో ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. Who had time to imagine worst scenarios and weep? Father-in-law would occasionally gather all the children and tell them stories. Women were always busy with work. My own husband was busy with meetings and the freedom struggle. My eldest son was also involved in the freedom struggle, meetings, rallies, protest marches. He worried about police and of going underground. We were busy with our work and carried out with our lives, confident that they were doing good work. We never worried as you do now. Maybe he has stopped somewhere to help someone. Amma was irritated. Why does this girl think only of bad things? Has she no faith and trust in her own child, in society? అమ్మమ్మ గారు గుర్తు చేసుకుంటున్నారు. మా రోజుల్లో చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు, ముసలి వాళ్ళు పిల్లలు పక్క తీసుకెళ్ళి కథలు చెప్తూ ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఇంటి పనులు బిజీగా ఉండేవాళ్ళు. ఇప్పటిలాగా తీరిగ్గా టీవీలు చూస్తూ కూర్చునే వాళ్ళు కాదు. ఆ రోజుల్లో అందరూ కూడా బిజీగా ఉండేవాళ్ళు, ఎవరి జీవితంలో వాళ్ళు గడుపుతూ ఉండేవాళ్ళు, ఇంటి పనులు బిజీగా ఉండేవాళ్ళు. అంతేగాని ఇలా అర్థం పర్థం లేని ఆలోచనలతో ఎవరు కూడా బాధపడుతూ కూర్చోాల. ఎవరో ఎక్కడో హెల్ప్ చేయడానికి ఆగుంటాడు, బహుశా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి అమ్మమ్మకి ఇరిటేషన్ వచ్చేస్తుంది విజయ్ గారిని చూస్తుంటే. ఎందుకు ఈ అమ్మాయి అంత బ్యాడ్గా ఆలోచిస్తుంది? తన కొడుకు మీద తనకు నమ్మకం లేదా? సమాజంలో మనుషుల మీద మీకు నమ్మకం లేదా అని చెప్పి ఆవిడ ఆలోచిస్తున్నారు. అమ్మమ్మ, those days were different, today's generation is different. If you read the daily newspapers you will understand. అమ్మమ్మ, నువ్వు ఆపు ఇంకా. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. న్యూస్ పేపర్ చూడట్లేదా నువ్వు? న్యూస్లో వార్తలు ఎలాంటివి వస్తున్నాయి చూడట్లేదా నువ్వు? ఒకసారి న్యూస్ పేపర్ చదువు, నీకు అర్థమవుతుంది ఇప్పుడు రోజులు ఎలా ఉండేవో. రోజులు అసలు బాగలేవే అంటున్నారు ఆవిడ. ఎస్ చైల్డ్, దోస్ డేస్ పీపుల్ వర్ బౌండ్ బై ఐడియాలజీ, డిజైర్స్ అండ్ వెల్త్ వర్ ఆల్సో మియాగర్. Whenever anyone needed any support, your uncle was there. He never brought about his own requirements, even food and water. I thought that your son could have inherited your uncle's traits. అవునే, నువ్వు చెప్పేది కరెక్టే. ఆ రోజుల్లో ఐడియాలజీస్ ఉండేవి, సిద్ధాంతాలు కట్టుబడి ఉండేవాళ్ళు. కోరికలు, ఆస్తులు ఇవన్నీ చాలా చిన్న విషయాలు ఉండేవి. ఒకరికి ఒకరు సహాయకారిగా ఉండేవాళ్ళు అనమాట. మీ మావయ్య గారు చాలా మంచి ఆలోచనలో ఉన్న ఒక వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. నీ కొడుక్కి ఆయన లక్షణాలు వచ్చాయేమో, ఆయన పోలికలు వచ్చాయేమో అని. వైపింగ్ హర్ టీయర్స్, విజయ సెడ్, ఎవ్రీ డే ఐ అడ్వైజ్ హిమ్ నాట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ పీపుల్స్ అఫైర్స్ అండ్ అవాయిడ్ గెటింగ్ ఇన్ టు ఫిక్సెస్. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు గెట్ మైడ్ బై బీయింగ్ altruistic. If we are kind to ourselves, it is enough. Let us not meddle with others' affairs. Let us mind our own business, focus on studies and settle well in life. I tell him that I will provide him whatever he needs and I will cook whatever he would like to eat. How do we know what he does once he steps out of the house?
విజయ్ గారు పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ వాడికి ఎన్నోసార్లు చెప్పాను, నేను ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవద్దురా, మన జీవితం ఎందుకు గడుపుదాము, తిన్నామా, వెళ్ళామా, చదువుకున్నామా, వచ్చామా, కూర్చున్నామా, ఇంట్లో రెస్ట్ తీసుకున్నామా, అంతే. ఇతరుల గురించి మనకి ఎందుకు, ఇతరుల విషయాలు మనకి ఎందుకు తలదూరుస్తావు ఎందుకు? ఎన్నోసార్లు చెప్పాను, నీ పని నువ్వు చూసుకో అని చెప్పి, నీ లైఫ్ నువ్వు చూసుకో అని చెప్పాను. నీకేం కావాలో అడుగు, నేను ఇస్తా. నువ్వేం తినాలో చెప్పు, నేను వండి పెడతా. అంతేగాని ఇతరుల విషయం నీకు ఎందుకు? ఎక్కడ ఉన్నప్పుడు తల ఊపుతాడు, సరే సరే అని. బయటికి వెళ్ళి ఏం పని చేస్తున్నాడో మనకు తెలియదు. నా మాట అస్సలు విండు అని ఈడని చెప్పి విజయ్ గారు తిట్టుకుంటున్నారు. అమ్మమ్మ వాజ్ సర్ప్రైజ్డ్. డిడ్ విజయ్ మీన్ దట్ he should not help others as this could be risky? If he does face dangers, will no one help him and bring him home? Can she not understand that help is reciprocal? Is this the granddaughter who was brought up in my house? She is so convinced that something really bad has happened. Has the world changed so much? అప్పుడు అమ్మమ్మకి ఆశ్చర్యం వచ్చింది, ఏంటి ఇలా ఆలోచిస్తుంది, ఇది అసలు నా ఇంట్లోనే పెరిగిందా? ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎలా? ఈరోజు మనం హెల్ప్ చేస్తే అవతల వాళ్ళు హెల్ప్ చేయడా? ఈరోజు మనం హెల్ప్ చేయకపోతే అవతల వాళ్ళు మనం పట్టించుకుంటాడా? హెల్పింగ్ నేచర్ అనేది ఒకరికొకరు ఇచ్చిపుచ్చినలా ఉండాలి తప్పితే ఎలా ఆలోచిస్తుందండి, ఇంత స్వార్థంగా ఆలోచిస్తుంది ఏంటి, ఇది అసలు నా మనోరాలేనా, నేను పెంచిన పిల్లైనా ఇది అని చెప్పి వీడు అనుకుంటారు. కాలం నిజంగా అంత మారిపోయిందా, అలా ఇంత స్వార్థపూరితంగా ఉన్నారు ప్రజలు అని అనుకుంటున్నారు అమ్మమ్మ గారు. The sun rose after an eternity. The child had not returned home still. The help Durga collected the milk packet and newspaper lying on the doorstep. తెల్లవారిపోయింది, ఇంటికి న్యూస్ పేపర్ వచ్చింది, పాల ప్యాకెట్లు వచ్చాయి, పిల్లోడు ఇంకా రాలా. అమ్మమ్మ స్టార్టెడ్ ప్లీడింగ్ అగైన్, గెట్ అప్, డ్రింక్ సమ్ కాఫీ అండ్ దెన్ ఫిగర్ అవుట్ వాట్ టు డూ నెక్స్ట్. ట్రై కాంటాక్టింగ్ యువర్ హస్బెండ్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్. వాట్ డూ యూ గెయిన్ బై క్రయింగ్? అమ్మమ్మ గారు ఇంకా మొదలుపెట్టారు మళ్ళీ. సరేలే లేసాం, కొంచెం కాఫీ తాగిన తర్వాత ఏం చేద్దాం ఆలోచిద్దాం. మీ ఆయన వాళ్ళ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి ఫోన్స్ చేద్దాం, ఎందుకు ఏడుస్తూ కూర్చుని ఏమొస్తుంది చెప్పు, ఫోన్లు చేద్దాం పదా అన్నారు. విజయ్ picked up a newspaper and turned to the crime page to look for news about murders, accidents and robberies. There was no news related to her son, only suicides of married women, road accidents. వెంటనే విజయ్ గారు పేపర్ ఓపెన్ చేశారు, క్రైమ్ న్యూస్ చూశారు. తన కొడుకు గురించి ఏమైనా న్యూస్ ఉందేమో చెప్పి, హత్యలు, దొమ్మిలు, దోపిడీలు, యాక్సిడెంట్స్ లాంటివి చూస్తే ఎక్కడ తన కొడుకు గురించి ఎక్కడ లేవు. పెళ్ళైన వాళ్ళ సూసైడ్లు, రోడ్ యాక్సిడెంట్స్ ఇవే ఉన్నాయి తప్ప తన కొడుకు సంబంధించిన ఎటువంటి న్యూస్ ఏం కనపడలేదు. ఆఫ్టర్ కామింగ్ డౌన్ షీ ట్రైడ్ డ్రింకింగ్ సమ్ కాఫీ బట్ కుడ్ నాట్ టేక్ ఈవెన్ ఎ సిప్. Her stomach was revolting. She thought, if there was an incident last night, how can it come in the morning edition? Who will bother about accident victims lying on the road? Who has the time to call 108? Why would anyone take unnecessary trouble? Everyone wants to mind their own business, don't they? అప్పుడు మళ్ళీ ఇవిడ ఆలోచన వస్తుంది, ఏమని, అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన యాక్సిడెంట్స్కి లేదా ఇన్సిడెంట్స్కి న్యూస్ పేపర్లో రాదు, తర్వాత రోజు వస్తుంది. సో అర్ధరాత్రి జరిగి ఉండొచ్చుగా. అయినా రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తే ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరైనా ఉన్నట్టు ఫోన్ చేస్తున్నారా? ఎవరి పనులు ఆడు బిజీగా ఉంటున్నాడు కదా, ఇజంట్ ఇట్? సో నా కొడుకు ఏమైనా జరిగితే ఎవరు పట్టించుకొని వదిలేశారంటావా అని చెప్పి ఆవిడ ఆలోచిస్తున్నారు. జస్ట్ దెన్ ద కాలింగ్ బెల్ ర్యాంగ్. కరెక్ట్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. విజయ్ శాంక్ ఇన్ టు ద సోఫా డిజెక్టెడ్లీ. వాట్ న్యూస్ ఈజ్ బ్రాట్ బై ద మెసెంజర్. విజయ్ గారు ఇప్పటికి కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, కాలింగ్ మోగిన తర్వాత కూడా ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ఎవరు వచ్చారు, ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందని చెప్పి ఆలోచిస్తున్నారు. అమ్మమ్మ మాత్రం అంటున్నారు, అమ్మమ్మ షౌటెడ్, దుర్గా డియర్, ఓపెన్ ద డోర్ క్విక్లీ, మేబీ ద చైల్డ్ హ్యాస్ రిటర్న్ హోమ్. దుర్గా అంటే ఇంటి పని మనిషి అనమాట. అమ్మ దుర్గమ్మ తలుపుతి, పిల్లోడు వచ్చినట్టున్నాడు అని అమ్మమ్మ గారు చాలా హోప్తో, ఒక పాజిటివ్ థాట్స్తో పిల్లోడు వచ్చాడేమో అని అనుకుంటారు. కానీ మదర్ మాత్రం ఇంకా నెగిటివ్ థాట్స్లోనే ఉన్నారు. సో పాత తరపు వాళ్ళకి కొత్త తరం వాళ్ళకి ఆలోచనలో డిఫరెన్సెస్ అనమాట. ద స్టోరీ ఎండ్స్ హియర్. అమ్మమ్మ అండ్ విజయ్ గారు ఇద్దరి రెండు జనరేషన్స్. అమ్మమ్మ గారి జనరేషన్లో ప్రతిదీ కూడా వాళ్ళు పాజిటివ్గా ఉండేవాళ్ళు, మనుషుల మీద నమ్మకం ఉండేది. కానీ రాను ఏమైందంటే పొల్యూషన్ వచ్చేసింది, మనుషుల ఆలోచనలో మనసులో పొల్యూషన్ వచ్చేసింది. తద్వారా సంఘం మొత్తం అలాగే ఉంది, సొసైటీ మొత్తం అలాగే ఉండేది అని కూడా మొదలుపెట్టారు. సో నేను ఎవరికి సహాయం చేయకూడదు, నా పని మీద నేను చేసుకోవాలి. కానీ ఎవరు మనకి హెల్ప్ చేస్తారు? ఈ సమాజం మొత్తం అలాగే ఉంది అనుకుంటాం. కానీ అమ్మమ్మ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు,
చివరిలో కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు, అబ్బాయి వచ్చాడేమో అని. మదర్ మాత్రం నెగిటివ్గా, ఇప్పుడు కూడా నెగిటివ్గా ఉన్నమాట. 2 జనరేషన్ మధ్య ఆలోచన విధానాలు ఇవి. ఓకే, అలా ఒక 2 జనరేషన్ మధ్య ఉన్న ఆలోచన విధానాల్లో ఉండే డిఫరెన్సెస్ని చెప్పడం కోసం ఈ స్టోరీ చెప్పడం జరిగింది. ద స్టోరీ ఎండ్స్ ఇన్ సస్పెన్స్ వెదర్ ద బాయ్ హ్యాస్ రిటర్న్ హోమ్ ఆర్ నాట్. అయితే ఈ కథలో మనకి బాయ్ వచ్చాడా తిరిగి రాలేదని చెప్పలేదండి, సస్పెన్స్తో ఎండ్ చేశాడు. ఓకే, మీరు ఎలా అయినా దాని ఎండింగ్ని మీరే ఊహించుకోవచ్చు. వచ్చాడని ఊహించుకోవచ్చు సుఖాంతం చేయాలనుకుంటే, లేదా ట్రాజడీగా ముగించాను కూడా, రాలేదని కూడా అది మీ ఇష్టం, మీ మీద వదిలేశారు. ద అండర్లయింగ్ థీమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ వెదర్ హీ రిటర్న్స్ టు ద ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ వాల్యూస్ విల్ యూ థింక్ అబౌట్ ద సొసైటీ. ఇందులోనే మెయిన్ థీమ్ ఏంటంటే అతను తిరిగి వచ్చాడా లేదా వెనక్కి అనేది ఒక మెయిన్ థీమ్గా ఉంది. అండ్ ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ వాల్యూస్, ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ వాల్యూస్ అండ్ న్యూ సిస్టమ్ ఆఫ్ వాల్యూస్ గురించి డిస్కస్ చేయడం దీనిలో ఉన్న థీమ్ అన్నమాట. ఓకే, సో చివరి మూమెంట్లో కూడా ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఆలోచించారు మదర్. తలుపు కొడితే వచ్చాడేమో అబ్బాయి అని అనుకోకుండా ఎలాంటి న్యూస్ వినాల్సి వచ్చిందో అనుకున్నారు. ఓకే, ఇవి ఈ స్టోరీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, తెలుగు కదే. ఇంకా మీకు తెలుగులో కావాలనుకుంటే జూన్ 2014 ఆంధ్రజ్యోతి సండే ఎడిషన్లో పిల్లాడు వస్తాడని కథ ఉంటుంది, అది చదవండి. ఇంకా బెటర్గా మీకు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, అండ్ వాళ్ళకి మిగిలిన వాళ్ళకి రికమెండ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, థ్యాంక్ యూ అండ్ జై భారత్.